ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో కేటీఆర్ భేటీ అయ్యారు. ప్రెజెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా 10,000 కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది, దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. అపాయింట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పింది. కానీ ఎందుకో మరి బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించలేదు. 10,000 కోట్ల కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాసు పలుకుతా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే, ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనుక కేంద్ర ప్రభుత్వం గట్టిగా యాక్ట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దాష్టీకానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్లకు నోటీస్ ఇచ్చారు, అక్కడ కూడా 100 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి నోటీస్ ఇచ్చి ఇక్కడ 50 ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వ్యవహారం మాదిరిగా ఈ ప్రభుత్వం పనితీరున్నది తప్ప విద్యా సంస్థల్ని, విశ్వవిద్యాలయాల్ని ముందుకు తీసుకుపోవాలన్న సోయి గాని ఇంగితం గానీ లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు, మీరు భారతదేశంలో మైనారిటీల రక్షకుని నేను, అల్పసంఖ్యాక వర్గాలకు నేనే పెద్ద దిక్కు అన్నట్టు పోజులు కొడతా ఉంటారు. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ని చేతిలో పట్టుకొని మొహబ్బత్ కి దుకాన్ అని పెద్ద పెద్ద మాటలు చెప్తుంటాడు రాహుల్ గాంధీ. ఇదేనా మీ మొహబ్బత్ కి దుకాన్? क्या जमीन हड़पना, जमीन छीनना, यही है आपकी मोहब्बत की दुकान? राहुल जी, आप बताइए, सवाल का जवाब दीजिए. आज बच्चे रोड पे आके आंदोलन कर रहे हैं, वहां पे क्या नौबत थी? वो आते हैं यहाँ पे, पूरे हिंदुस्तान में 28 जो रियासत है वहां से आके यहाँ पढ़ाई करते हैं, उनकी फ्यूचर के लिए कुछ अच्छा मेहनत कर रहे हैं वो. आज उनको मजबूरन आपकी हुकूमत की तरफ से जो मजबूरी यहाँ पे खड़ा किया गया, उसके जवाब में बच्चे आज बाहर आके उनको आंदोलन करना पड़ रहा है. मैं डिमांड करूंगा राहुल गांधी से, अगर आप लीडर ऑफ ऑपोजिशन सही में हो तो आप हुकूमत को, मरकजी हुकूमत जो है, जो यूनियन गवर्नमेंट है, उनको सवाल करिए. उनको बोलिए एक सेंट्रल यूनिवर्सिटी है, एक्सपैंड करना चाहती है, उनका इंफ्रास्ट्रक्चर में एडिशन करिए. वहां के अगर सहूलत और इंप्रूव करना है, वहां की इंफ्रास्ट्रक्चर और इंप्रूव करना, तो जरूर करिए, आवाज उठाइए. वो नहीं करते हो और यहां पे आके कहते हो कि अनयूज्ड लैंड है इसलिए वापस लेंगे. ये लैंड अनयूज नहीं है, ये लैंड है फ्यूचर एक्सपेंशन के लिए यूनिवर्सिटी की. आज पूरे हिंदुस्तान में एक लौती यूनिवर्सिटी है उर्दू स्टडीज के लिए, सेंट्रल यूनिवर्सिटी, यहाँ की मनु. और इसको आज यहाँ की जो यूनिवर्सिटी की प्रेस्टीज है और यहाँ की जो यूनिवर्सिटी की जो रेपुटेशन है, इसको खराब करने के लिए, इसको बदनाम करने के लिए आपकी गवर्नमेंट जो साजिश रच रही है, इसको कतई हम नहीं होने देंगे. बीआरएस की तरफ से हम आपको वादा करते हैं, इन बच्चों को, यूनिवर्सिटी के जो बच्चे आज हमारे पास आए, వీళ్ళందరికీ మేము ఇస్తున్న మాట, మాకు గతంలో మా అనుభవం నిజాం కాలేజ్లో అక్కడ మహిళా విద్యార్థినులు వచ్చి ఒక రోజు, అన్న మాకు హాస్టల్ కట్టివ్వండి అంటే హెచ్ఎండిఏ నిధుల నుంచి అక్కడ హాస్టల్ కట్టించాం. అట్లాగే మౌలానా యూనివర్సిటీలో కూడా నేను ఇవాళ పిల్లలందరికీ చెప్పాను, సరే ఈ గవర్నమెంట్ ఎట్లాగూ వీళ్ళు గుంజుకునేటోళ్ళు తప్ప ఇచ్చేటోళ్ళు కాదు, కాబట్టి వాళ్ళకి ఏం చెప్పిన నేనంటే, మళ్లీ తిరిగి 2-2.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్ లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్. వీ విల్ యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ విల్ కమ్ బ్యాక్ అండ్ వీ విల్ స్టాండ్ బై ద స్టూడెంట్స్. అండ్ ఇన్ దిస్ ఫైట్ they are meeting every political party, they are meeting every political leader. I wish them the best. We are with you. We'll raise our voice in all forums. We'll raise our voice in Rajya Sabha where we have representation. We'll also come with you to Delhi if need be. दिल्ली भी आएंगे और यूनियन गवर्नमेंट से भी सवाल करेंगे कि क्यों कर रहे हो आप ये लोग ये सब. तो इसीलिए मैं आपसे कहना चाहता हूं, మీడియా కూడా నేను ధన్యవాదాలు చెప్తాను, ఎందుకంటే మీరు అందరూ కూడా ఇష్యూని సపోర్ట్ చేస్తా ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎట్లా అయితే ఈ ప్రభుత్వం భూములను గుంజుకునే ప్రయత్నం చేసిందో, ఇక్కడ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో కూడా అదే రకంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. ఉన్న ఒకే ఒక్క ఉర్దూ స్టడీస్ కి సంబంధించిన యూనివర్సిటీ మీద ఈ రకంగా కన్నేయడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా, ఐఎస్బి ఇస్ అ టాప్ బిజినెస్ స్కూల్ ఇన్ ద కంట్రీ, దాని నుంచి కూడా నేను తీసేసుకుంటాను ల్యాండ్. హెచ్సియు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ద కంట్రీ, అక్కడి నుంచి ల్యాండ్ తీసుకుంటాను అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో పిల్లలు చెప్తున్నమాట. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఇలా ఈ ప్రభుత్వ వ్యవహారం అట్లా ఉందని వారు చెప్తా ఉన్నారు. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు 2.5 ఏళ్ల కిందట అశోక్ నగర్ లో ఛాయ్ అడ్డా మీద కూర్చొని పోజులు కొట్టుకుంటూ మాటిచ్చిండు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మీరు 2 ఉద్యోగాలు తీసేయండి, కేసీఆర్ది కేటీఆర్ది, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని మాటిచ్చిండు. మరి నిన్న ఏం జరిగింది? నిన్న రాత్రి
రెండేళ్లు గడిచిపోయింది, 25 నెలలు దాటిపోయింది. ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మీరు. ఏమైనాయి నీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని 7 పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్లీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు అక్కడేదో బట్టల షాప్ ఓపెనింగ్ కోతున్నట్ట, దానికోసం ఆ రోడ్డెంబడ పోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు, ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది. మరి ఇంత చేతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఎందుకు పోజులు కొట్టినావు? ఎక్కడ పోయినాయి నీ 2 లక్షల ఉద్యోగాలు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మా పిల్లలు అడుగుతున్నారు. దమ్ముంటే సమాధానం చెప్పు. 10,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు, యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యవు. ఈ రకంగా తెలంగాణ యువతతో, భారతీయ యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో దీని అందరూ కూడా గమనించాలని కోరుతూ, ఈ భూముల విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పిల్లలకు మద్దతుగా నిలబడుతుంది. ప్రభుత్వం గనక ఈ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి కూడా పార్టీ తరఫున మేము కూడా ముందుకు పోతాం. మా స్టూడెంట్ విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో, మా పార్టీ యొక్క మైనారిటీ విభాగం నేతృత్వంలో అందరం కూడా కలిసికట్టుగా ఈయన్ని ప్రతిఘటిస్తాము, అడ్డుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. तेलंगाना में बहुत सारे माइनॉरिटी लीडर्स है. अभी रिसेंटली मिनिस्टर बने तो अजहरुद्दीन है, उससे पहले मिनिस्टर करे तो शब्बीर अली है. ऐसे एमआईएम बहुत स्ट्रॉन्ग पार्टी है यहाँ पर माइनॉरिटी के लिए. असदुद्दीन ओवैसी अभी तक कुछ भी नहीं किया और राहुल से रिस्पॉन्ड होना चाहिए. देखिए, मसला इसी बात का है कि जब तक जोर से ना बोला जाए तब तक लोग सुनते नहीं हैं. और मुझे मालूम है, मैंने पढ़ा है कि हर मुद्दे पे सियासत होती है और सियासत, मैं उस सियासत को अच्छा समझता हूं जहां पर अपोजिशन और रूलिंग पार्टी किसी अच्छे कॉज के लिए सियासत करती है, आगे बढ़ करके सियासत करे. आपने जो पहली बात कही वो ये कि मुसलमान मतलब कांग्रेस और బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా థాయిలాండ్ నుంచి వచ్చిన విమానంలో 14 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ 14 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు కస్టమ్స్ అధికారులు. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా థాయిలాండ్ నుంచి వచ్చిన విమానంలో 14 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ 14 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు కస్టమ్స్ అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్. శంషాబాద్ విమానాశ్రయంలో భారీ ఎత్తున యొక్క డ్రగ్స్ కూడా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయితే థాయిలాండ్ నుంచి హైదరాబాద్ కు ఒక ప్రయాణికుడు దాదాపు 14 కోట్ల రూపాయల విలువ చేసే గంజాయిని తీసుకొస్తుండగా పోలీసులు కూడా పట్టుకున్నారు. అయితే అతడి పైన ఇప్పటికీ ఎన్డీపీసీ యాక్ట్ కింద కూడా ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. మొత్తానికి ఇప్పటి వరకు ఎన్నిసార్లు తీసుకొచ్చారు, అంతేకాకుండా ఈ యొక్క గంజాయి ఎవరికి ఇస్తున్నాడు అనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. దానికి చూస్తే ప్రధానంగా మాత్రము థాయిలాండ్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని తీసుకెళ్లడము ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ లో గంజాయి విక్రయాలు చాలా ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు చాలా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. నిఘా ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క థాయిలాండ్ నుంచి వచ్చిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే హైదరాబాద్ లో ఎవరికి ఇస్తారో, ఎంత పెద్ద మొత్తంలో యొక్క డ్రగ్స్ అంటే గంజాయిని అమ్ముతారో దానికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితున్నాము. అయితే అతని యొక్క ఫోన్ కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే ఫోన్ లో మాత్రం వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఎవరితో యొక్క ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతున్నారో దానిపైన కూడా పోలీసులు యొక్క ఆరా తీస్తున్నారు. మరోవైపు అతని బ్యాంకు ట్రాన్సాక్షన్ కూడా
దానిపైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. మొత్తానికి మాత్రం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. అలాగే పవన్, మరి కస్టమ్స్ అధికారులు ఇప్పటివరకు అతని దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబడుతున్నారు, ఏమంటున్నారు? అయితే ఇప్పటి వరకు మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే అతను యొక్క గంజాయి ఎవరికి ఇస్తున్నాడు అనే దానిపైన ప్రధానంగా తెలిస్తే ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలు కూడా బయటపడతాయని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ యొక్క హైదరాబాద్ లో చాలా కీలకంగా ఉన్న ఒక వ్యక్తికి మాత్రమే ఇచ్చినట్టుగా దీనికి సంబంధించి ప్రధానంగా పోలీసులు కూడా అనుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా ఆరా తీస్తారు. ఒకవేళ హైదరాబాద్ లో ఎవరా కీలకమైన వ్యక్తి తెలిస్తే మాత్రము ఈ యొక్క గంజాయి సప్లై సంబంధించి కూడా పూర్తి ఎవరెంతమంది సప్లై ఇస్తున్నారు, సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో, అంతేకాకుండా కన్జ్యూమర్ అంటే కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారని దానిపైన కూడా పూర్తిగా అన్ని ఆధారాలు కూడా తెలుస్తాయని చెప్పి దీనికి సంబంధించి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. సంగారెడ్డి జిల్లాలో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. కొల్లూరు గ్రామంలో 9 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు. మాధవి అనే మహిళ పేరు మీద ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. కంచె బిగించి బోర్డులు ఏర్పాటు చేసేందుకు డీసీపీ టాటా ఏసీలో వచ్చారు దుండగులు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి ముగ్గురిని ఎత్తుకెళ్లి నార్సీ వదిలిపెట్టారు. సెక్యూరిటీ గార్డులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు కొల్లూరు పోలీసులు. మీరు మీద ఆటో? అవును సార్. అవును. ఏం చేస్తారు? ఎందుకు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు కిరాయికి? ఏమో సార్, మాకు నా బండ్లు ఎటు పోవు కానీ ఎక్కించుకోండి. ఈ భూమి ఎప్పుడో 99 జనవరిలో కొనుక్కున్నాం. ఆ ఆధీనంలోనే ఉంది. అగ్రికల్చర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉల్వలు పండించుకున్నాము, మునగ తోట వేసినాము, టమాటా తోట వేసినాము, అన్నీ చేస్తున్నాము. ఈ రీసెంట్గా ఈ మధ్య అది అన్నీ మేనేజ్ చేయడం కష్టం అనేసి జస్ట్ ఫ్యూ మంత్స్ క్రితం నుంచి స్కూల్ వాళ్ళు బస్సులు పెట్టుకుంటామంటే సరే అని ఇంకా వ్యవసాయం సరిగా రావట్లేదని వదిలేసినాము. వచ్చి 10 తర్వాత ఇక్కడున్న సెక్యూరిటీ అతన్ని, ఒక గార్డనర్, వీళ్ళ స్కూల్ వాళ్ళు ఎవరో ఉంటే బస్సుల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని బెదిరించేసి మా రూమ్లో వేసి లాక్ చేసి భయపెట్టి రూమ్లో వేసి వాళ్ళ ఫోన్లు లాగేసుకొని అందులో వేసేసి వెదురు చెట్లను తీసేశారు. గోడను తీసేసి వెదురు చెట్లు తీసేసి వేరే వాళ్ళ పోల్స్ ఏదో ఎరెక్ట్ చేస్తున్నారు. మాకు ఎర్లీ మార్నింగ్ తెలిసిన వెంటనే మేము కూడా వచ్చాం. వాళ్ళు వచ్చి వాళ్ళ పోలీసులకు పిలిచేసరికి సగం మంది పారిపోయినారంట. కొంతమందిని తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో ఉన్నారు. 200 మంది వచ్చి ఇక్కడ ఆక్యుపై చేయాలని చూస్తున్నారు. పోల్స్ పాతారు, గోడ గుల్లగొట్టారంటే మేము వచ్చేసి చూస్తే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది గోడ కులగొట్టింది రోడ్ సైడ్. తర్వాత మా మధ్యలో శ్రీనివాసరావు మధ్యలో ఉన్న మొత్తం గోడను కులగొట్టేశారు. 3 o'clock వాళ్ళని కిడ్నాప్ చేసి కొంత సెక్యూరిటీ వాళ్ళని, శ్రీనివాసరావు గారి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని కిడ్నాప్ చేసి అక్కడ నర్సింగ్లో వదిలేరంట. అక్కడ ఒక అబ్బాయి క్లెవర్గా ఉండి అక్కడి నుంచి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది ఇక్కడ ఇది ఆక్యుపై అవుతుందని. అప్పుడు వాళ్ళు అలర్ట్ అయితే అందరు వచ్చేసి పోలీసు 100కి ఫోన్ చేశారు. వాళ్ళు కూడా వచ్చారు. చూసి చాలామంది పారిపోయారు. జస్ట్ కొంత ఉన్నోళ్ళని పట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. దేర్ ఆర్ అబౌట్ 20 లేడీస్ అండ్ ఒక 10-12 దాకా అబ్బాయిలు ఉన్నారు, బాయ్స్. అట్లా వీళ్ళు ఎవరో తెలియదు, మాకు అస్సలు సంబంధం లేదు. మా చిన్న కొడుకుకు జ్వరం వచ్చింది. అయితే నేను హాస్పిటల్కి పోయి చూపించుకొని వచ్చి 8 అయింది. ఇలా నేను ఇంటికాడ దింపి మళ్ళీ నేను గేట్ కాడికి డ్యూటీకి పోయే వరకు ఇక ఆడపోయి ఒక గంట సేపు కూర్చున్న 10 అయింది. నేను భోజనానికి అన్నంకి వచ్చే వరకల్లా మొత్తం నిండిపోయారు. వీళ్ళు షూటింగ్ వల్ల ఎవరు అని నేను అబ్జర్వ్ చేసుకునే వరకల్లా నా ఫోన్ లాగేసుకొని ఇక నన్ను లోపలికి దొప్పుకోపోయారు సార్. ఇక మళ్ళీ కిందికి దిగనీయలేరు. ఇక డోర్లు లాకు. ఇక మొత్తం ఎక్కువ మాట్లాడితే కొట్టుడే. ఇక టాయిలెట్కు పోయినా ఎంబడే గన్మెన్ల లాగా వస్తారు.
ఎక్కడ పోయినా మా భార్యకు కూడా అంతే చేసారు, నాకు అంతే, మా పిల్లలకు కూడా. అది సార్ నేను నేను నా ఫోన్ ఇంట్లో ఇట్లా లోపలికి అడుగు పెట్టగానే తీసేసుకున్నారు బయటనే. నేను వాచ్మెన్ చేస్తాను డ్యూటీ మా శ్రీనివాస్ సార్ దగ్గర. కృష్ణా జిల్లా పెడమలూరు మండలం గంగూరులోని యూనియన్ బ్యాంక్ మాజీ బ్రాంచ్ మేనేజర్ దావులూరి ప్రభావతి మరోసారి వార్తల్లో నిలిచారు. బాపులపాడు మండలం కవులూరి నాగేంద్రబాబు అనే వ్యక్తి యూనియన్ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టాడు. అయితే ఇటీవల నాగేంద్రబాబు మరణించడంతో బంగారం తీసుకువెళ్లేందుకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని మాజీ బ్రాంచ్ మేనేజర్ ప్రభావతి తీసుకెళ్లినట్లు బ్యాంకు సిబ్బంది చెప్పడంతో బాధితులు అవాక్కయ్యారు. నాగేంద్రబాబు తాకట్టు పెట్టిన బంగారంపై నామినీగా ప్రభావతి ఉందని 2 రోజుల క్రితం డెత్ సర్టిఫికెట్ ఇచ్చి బంగారం తీసుకెళ్లినట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. సంబంధం లేని వ్యక్తికి పంచాయతీ శాఖ డెత్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారని, బ్యాంకు సిబ్బంది కూడా అలా ఎలా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇస్తారని ప్రశ్నిస్తూ బ్యాంక్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ప్రభావతిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు బాధితులు. తీసుకొని మీరేమన్నారు ఇప్పుడు బయటకు వచ్చి ఆవిడ కూడా తీసుకొచ్చి పెట్టుకుంటారు. కానీ బ్రాంచ్ మేనేజర్ మీరు బ్యాంక్ లో చేస్తారు, మీ పేరు పెట్టేసుకుంటారా? మేము మా బంగారం తెచ్చి మీకు ఇస్తాము, మీ పేరు పెట్టుకుంటారా? చెప్పండి. ఎవరో డెత్ సర్టిఫికేట్ వాళ్ళ హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి నేను పెట్టి సబ్మిట్ చేస్తే మీరు ఇచ్చేస్తారా? నాకు నేను అడుగుతున్నాను, చెప్పలేదు అని ఇప్పుడు చెప్తారా? అసలు డెత్ సర్టిఫికేట్ ఆవిడ ఎలా తెచ్చింది? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మీకు తెలియలేదు కాదు, మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? చెప్పండి, మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నా పేరు ఉప్పులేట్ అనిత అండి, నేను లాయర్ని. అయితే దావులూరి నాగేంద్ర కుమార్ గారు, నాగేంద్ర బాబు 2024 కవులూరి నాగేంద్ర బాబు అనే అతను 2024లో మరణించారండి, మార్చి 6 ఫిబ్రవరిలో. వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇక్కడ ఎంత బంగారం పెట్టారు అనేది తెలియదండి. ఏ బ్రాంచుల్లో పెట్టారో కూడా తెలియదు. అయితే వాళ్ళు వెతుక్కుంటా ఉన్నారు. గత సంవత్సరన్నర కాలంగా వాళ్ళు బంగారం మా భర్త ఎక్కడ తాకట్టు పెట్టారు అనేది వెతుక్కుంటున్నారు. చనిపోయిన మనిషి వీళ్ళకి వివరాలు ఇవ్వకపోవటం వల్ల వీళ్ళు వెతుక్కుండగా వీళ్ళ డెత్ సర్టిఫికేట్ వేరే వాళ్ళు తీసుకున్నారని వాళ్ళకి గ్రామంలో తెలియటం వల్ల వాళ్ళు కూర్చున్నారు. తర్వాత వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకి యూనియన్ బ్రాంచ్ గంగూరులో సబ్మిట్ చేశారు ఆ డెత్ సర్టిఫికేట్ అనేది తెలిసి ఇక్కడికి రాగా వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఆయన కవులూరు నాగేంద్ర బాబు గారు ఇక్కడ బంగారం పెట్టారు తాకట్టులో అని తెలిసింది. అయితే ఆయన పెట్టిన తాకట్టుకి బ్రాంచ్ మేనేజర్ గారు నామినీగా ఉన్నారు. భార్య పేరు కానీ, కూతుడు కొడుకు పేరు కానీ, అక్క పేరు కానీ నామినీగా లేదు కుటుంబ సభ్యులు. ఆవిడ బ్రాంచ్ మేనేజర్ ఎలా నామినీ అవుతారు? వాళ్ళున్న యూనియన్ బ్రాంచ్ మేనేజరు ఎలా నామినీ అవుతారో ఒకసారి బ్రాంచ్ వాళ్ళు మనకు చెప్పాలి, యూనియన్ బ్యాంక్ సంస్థ కూడా మనకు చెప్పాలి. గతంలో కూడా ఇదే బ్రాంచ్లో ఆవిడ దావులూరి ప్రభావతి గారు మేనేజర్గా ఉండగా గతంలో ఇదే గోల్డ్ విషయంలో కూడా చాలా గొడవలు జరిగినాయి అనేది విన్నాము. నా డెత్ సర్టిఫికేట్ నా దగ్గర ఉండగా ఇంకొక అమ్మాయికి అసలు ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు మాకు ఆ అమ్మాయి ద్వారాగా తెలియదు. ఎలా తెచ్చింది, ఎందుకు తెచ్చింది అసలు డెత్ సర్టిఫికేట్ ఎందుకు తెచ్చింది? ఎలా ఇప్పుడు మేనేజర్ గారిని అడిగితే మేము ఇవ్వమ్మా, ఆవిడ పేరు ఎవరో మరి మా తమ్ముడు బ్యాంకులో ఆవిడ ఎలా తెలుస్తో మేనేజర్ కింద ఉండేదట. ఆవిడ మాకైతే తెలియదు, ఆవిడ మేనేజర్ కింద ఉండేదట. మరి ఆవిడకి మా తమ్ముడికి ఎలా తెలుస్తో మరి ఆవిడ ద్వారా ఇక్కడ పెట్టి నామిని ఆవిడ పెట్టుకుందట. బంగారం తీసుకొస్తే ఆ నామిని ఆవిడ పేరు ఎలా పెట్టుకుంది అసలు లేదండి. వివరాలు ఏమైనా చెప్పండి అమ్మా, అసలు ఎలా పెట్టాడో ఎంత పెట్టాడో మాకు చాలా ఉండాలి బంగారం, ఎక్కడ పెట్టింది మాకు తెలియలేదమ్మా అంటే చెప్పట్లేదండి ఆవిడ. నేను చెప్పమంటానండి, నేను చెప్పండి అమ్మా అసలు ఎంత పెట్టాడో ఏంటో, మేము పెట్టిన మా బంగారం ఎంత ఉందో, ఇక్కడ ఎంత ఉందో, ఎక్కడ ఉంటుందో తెలుసుకుందామంటే ఆవిడ మేనేజర్ గారు చెప్పట్లేదు. 6 సంవత్సరాలు అవుతుందండి. 2024 మార్చి 9 అండి చనిపోయింది. అప్పటి నుంచి ఎత్తికారండి బంగారం. మా మరదలు మా మేనల్లు వాళ్ళందరూ ఎక్కడ ఉందని ఎత్తికారు, మొత్తం ఎత్తికారంటండి, తెలియలేదంటండి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హెల్మెట్ వినియోగంపై పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఎస్పీ విద్యాసాగర్. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువతే మరణిస్తున్నారని, యువతతో పాటు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని ఎస్పీ సూచించారు. మన రాష్ట్ర వ్యాప్తంగా హైవేస్ లో ప్రాణాలు కోల్పోతున్నారు. హైవేస్ కాకుండా విలేజ్ రోడ్స్ అండ్ ఈవెన్ సిటీస్ లో కూడా. అయితే మన కృష్ణా జిల్లాలో చూసుకుంటే ఇప్పటి వరకు
మేము గమనించిన ట్రెండ్ ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతున్న వాటిలో 2 వీలర్స్ ఎక్కువ అవుతున్నాయి, యాక్సిడెంట్స్ లో పాల్గొంటున్నాయి. అండ్ 2 వీలర్స్ లో కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళే ఉంటున్నారు. అండ్ యాక్సిడెంట్స్ లో గాయపడ్డ వారిని గమనిస్తే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి గాయాలైనా కూడా ప్రాణాలు అయితే ఎక్కడ కోల్పోయిన దాఖలాలు లేవు. హెల్మెట్ పెట్టుకుని చనిపోయారు పలానా వాళ్ళని కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు అయిన ట్రెండ్స్ లో ఎక్కడ కూడా మేము గమనించలేదు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ హెల్మెట్ అనేది కంపల్సరీ హెడ్ ఇంజరీ అవ్వకుండా ప్రాణం అనేది కాపాడే వస్తువు అది. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే పబ్లిక్ లో హెల్మెట్ మీద మేము అవగాహన కల్పిస్తున్నాము, అంతేకాకుండా చట్ట ప్రకారం నడుచుకోమని చెప్పి హెల్మెట్లు పెట్టుకున్న వారి మీద చలాన్ వేసినప్పుడు కూడా పబ్లిక్ లో కొంతమంది బాధపడటం మా దృష్టికి వస్తూ ఉంది. అయితే ఏంటంటే మేము ఈ ర్యాలీ ఎందుకు చేపడుతున్నామంటే హెల్మెట్ పెట్టుకోవడం అనేది అది మీరు సమాజానికి చేస్తున్న ఫేవర్ కాదు, అది మీకు మీ కుటుంబాన్ని పట్ల మీరు చేస్తున్న ఒక బాధ్యతాయుతమైన పని అని తెలియజెప్పే దానికోసం ఈ హెల్మెట్ ర్యాలీ అనేది మేము పెట్టడం జరిగింది. కాబట్టి హెల్మెట్ పెట్టుకున్నాం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత, అది మనం ఎవరికి ఫేవర్ చేస్తున్నట్టు కాదు. అండ్ హెల్మెట్ పెట్టుకుంటాం వల్ల చట్టాన్ని కూడా పాటించిన వారు అవుతారు.